హలో అండి, బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్. మేము కడప దగ్గర చెన్నూరుకి వచ్చాము, బంధువుల దగ్గరికి. ఇక్కడ చెరువులో చేపలు పట్టుకొచ్చినారండి మా పిల్లలు. మా అక్క స్పెషల్గా చేపల పులుసు పెడతా ఉంది, చూద్దాము. ఈరోజు నేను చేస్తానులే అన్నది అక్క, అందుకని చెప్పి ఇంకా అక్క దగ్గర చేయిస్తాము. నేను మా అక్క, వాళ్ళ తోడుకోడలు, వాళ్ళ కోడలు, ఆ ఫ్యామిలీ పెద్దదండి. ఇక్కడికి వచ్చి చేస్తున్నాము. ఎందుకంటే మా అక్క వాళ్ళ అత్తగారు పెద్ద ఆవిడ కొంచెం జారిపడి దెబ్బతినింటే చూడడానికి వచ్చినాము. ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి ఈ విధంగా కలుపుకోవాలంటండి. కలుపుకుంటే నీ శ్వాసన రాకుండా ఉంటుందంట. ఇది మా అక్క స్టైల్లో చేసే వంట. పక్కి చేపలండి, పక్కిలు అంటారు, వాటిని ఏమంటారు నాకు తెలియదు. పక్కిలాగానే ఉన్నాయి. నేను కావాల్సిన సామాన్లండి: చింతపండు, ఇంకా అల్లం పేస్టు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, కారం, పసుపు, మిరియాల పొడి. ఇవన్నీ కూడా మిరియాల పొడి వేస్తే చేపల కూరలు బాగుంటుందంట. నేను కూడా వేస్తాను మిరియాల పొడి. శనగ్గింజలు, నేనైతే చేపల కూరలో శనగ్గింజలు వేయనండి, కానీ ఇక్కడ చెన్నూరు కల్లా శనగ్గింజలు వేసుకుంటారంట చేపల పులుసులో. చూడండి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి వంట. చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. అందరూ ఒకలాగే చేయరు కదండి. అది అక్కడ కడప సైడ్ స్టైల్ అంటండి. మా సైడ్ రాయచోటి ప్రాంతంలో సపరేట్గా ఉంటుంది. నేను కూడా చేపల పులుసు చేసి పెట్టాను, కానీ వాళ్ళ సైడ్ ఈ విధంగా చేస్తారంట. అందుకని వాళ్ళ స్టైల్లో చూద్దాము. మా అక్క వాళ్ళ సైడ్ కోడలుగా పోయింది కాబట్టి ఇంక వాళ్ళ స్టైల్లోనే చేస్తూ ఉంది. ఎర్రగడ్డలు అన్నీ వేపేసి ఇంకా పులుసు పోస్తూ ఉంది. తాలింపు మనం ఏ విధంగా తాలింపు వేసుకుంటామో అదే విధంగా తాలింపు వేసేసింది. ఇంకా అందులో మసాలా అండి, నూరినారు కదా మసాలా అంతా